UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగతోత్తిస్థిపలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. జయ కొండ దేవత అంబవారు ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5, అవమానం రాజపూజిత 5, అవమానాలు 2. ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము, జీవిత బలము, రావు బలము, లక్ష్మీ బలము, స్థాన బలము. స్థాన బలం అనగా ఇల్లు. మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమంలో ఒక స్థానము బలువైనది ఒకటి రాబోతుంది. అది వీళ్ళు ఊహించింది ఒక స్థానమైనా కానీ, ఒక ప్లాట్ అయినా కానీ, ఒక చేయాల్సిన కార్యక్రమం అయినా కానీ అతి దగ్గరలో కనబడే యోగం అనేది తప్పకుండా ఉంది. కానీ మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా కూడా, ఏ పని పోవాలనుకున్నా కూడా వీళ్ళు వరకు కన్యా రాశి వాళ్ళ వరకు ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. స్నేహాలు అంటారు కదా, ఫ్రెండ్షిప్. మరి ఇలా జాతకంలో అప్పు ఇచ్చేటప్పుడు అది జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రావు. ఇబ్బందులే, సికాకులు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరగాల్సి వస్తుంది. సమస్యల మీద సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి గురుదశ ప్రారంభం అవుతుంది. ఆ గురుదశ ప్రారంభం అయిన కానించి వీళ్ళకి అతి దగ్గరలోనే మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు అలాంటిది అతి దగ్గరలోనే వీళ్ళ జాతక ఫలితంలో కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఊహించిన స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది తప్పకుండా ప్రాప్తి ఉంది. కానీ మరి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ కన్య లగ్న దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. దీనివల్ల వీళ్ళకి అష్టగ్రహ పారార్థన చేయాలి. అష్టగ్రహాలు అంటే 8 నవగ్రహాలు ఉంటారు కదా, ఆ అమ్మవారు అష్టగ్రహ పారార్థన చేస్తే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు శాంతం అవుతాయి. మరి వీళ్ళు ఏ పని అనుకుంటున్నారో, ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ పని కానీ, ఆ కార్యక్రమం కానీ తప్పకుండా 100% సక్సెస్ అయ్యే యోగం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది అష్టలక్ష్మిని పూజించాలి. ఆ అష్టలక్ష్మిని పూజించి మనకి దగ్గర దాపు వాళ్ళు బంధుమిత్రులలో కూడా అన్నదానం చేయాలి. అన్నదానం చేసిన దాని వలన వీళ్ళ మీద మంచి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, స్థాన గడియలు, చేసే పనులు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా కొంతమందికి కొన్ని పనులు కాకోకుండా చేతిగాడికి వస్తుంటాయి, బెంగమైపోతుంటాయి. చదువు పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ వాళ్ళు అనుకునే ప్లాను ఒకటి పెద్దది అనుకుంటారు, మళ్ళీ ఒక ప్లాన్ అనుకొని ఇంకో ప్లాన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇంకో ప్లాన్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళకి లేనిపోయిన సికాకులు, లేనిపోయిన సిక్కులు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద బ్యాంకుల నుంచి కానీ, పెద్ద పెద్ద రుణమాఫీల నుంచి కానీ, పెద్ద పెద్ద నుంచి కానీ కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆ సమస్యలో నుంచి మేనుగా మీరు బయటపడితే మీ జీవితానికి మంచి వెలుగు వస్తుంది. మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. ఆ భగవంతుడు దయ వల్ల అన్ని విధానాలుగా మంచి జరుగుతుంది. ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి ప్రాప్తి అయ్యే మార్గం అనేది కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మేనుగా రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. రావు కేతువులు, ఈ రావు కేతువుల వలన వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో, ఎంతలా పెద్ద కార్యక్రమైనా సరే అది వస్తారు, ముఖం చూస్తారు, సాయం చేస్తానంటారు, హెల్పింగ్ చేస్తానంటారు, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటారు. అలాగ బ్రేక్ అయిన కానించి ఇప్పుడు వరకు మనశ్శాంతి లేదు. చేసే కార్యక్రమాల అభివృద్ధులు ఏ పని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వచ్చేస్తుంటుంది నాన్న. మరి అన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దానికి శాంత కట్టడి కడితే తప్పకుండా మీ మీద దోషాలు వెళ్ళిపోతాయి.
మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు అనుకున్న పనులు ముందుకు వస్తాయి. మీరు ఏది అనుకుంటున్నారో ఆ పని తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు గాని, ఎలాంటి డౌట్ గాని, ఎలాంటి ప్రాబ్లమ్స్ గాని ఉన్నా గూడా మీ పేరు బలాన్ని బట్టి జాతక చక్రం వేసి మేము చూసి అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.